హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కిస్ కిచెన్. ఈరోజు రెసిపీ కేరళ పుట్టు. ఇది హెల్తీ అండ్ టేస్టీ, చేయడం కూడా చాలా ఈజీ. ముందుగా వాటర్ని బాగా మరగనివ్వండి. పుట్టు ఫ్లోర్ని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. నేను రెడీమేడ్ ప్యాక్ తీసుకున్నాను. పుట్టు పిండి 1 కప్పు తీసుకొని 1/2 టీ స్పూను సాల్ట్ వేసి మిక్స్ చేసి తర్వాత కొంచెం మరగబెట్టుకున్న వాటర్ని వేస్తూ కలుపుకోండి. ఉండలు లేకుండా తడిపొడిగా ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది. వాటర్ మరి ఎక్కువ వేయకూడదు. చూడండి, ఇట్లా ఉంటే సరిపోతుంది. ఈ పిండిని మూత పెట్టి 10 నిమిషాలు అట్లా ఉంచేసేయండి. స్టీమర్ పాట్లో సగం వరకు వాటర్ వేసి మరగనివ్వండి. 10 మినిట్స్ తర్వాత చూస్తే పుట్టుపిండి పర్ఫెక్ట్గా రెడీ అయ్యి ఉంది, ఉండలేకుండా. అట్లానే 1/3 కప్పు కొబ్బరి తురుము కూడా తీసి పెట్టుకోండి. ఇప్పుడు పుట్టు స్టీమర్లో 1 లేయర్ కోకోనట్ తురుము, మరొక లేయర్ పుట్టుపిండి, ఇంకొక లేయర్ కోకోనట్ తురుము, ఇంకొంచెం పుట్టుపిండి వేసి మూత పెట్టేయండి. ఇప్పుడు దీన్ని స్టీమ్ పాట్ పైన పెట్టి 5 to 8 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. క్యాప్ పైన ఇట్లా స్టీమ్ వస్తూ ఉంటే పుట్టు రెడీ అయిందని అర్థం. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పొడవుగా ఉండే ఊసలాంటివి తీసుకుని వెనక్కి నుంచి నెట్టితే రెడీ అయిన పుట్టు ఈజీగా బయటకు వచ్చేస్తుంది. చూడండి, చాలా ఈజీగా పర్ఫెక్ట్ పుట్టు రెడీ అయింది. ఈ కేరళ పుట్టికి కాంబినేషన్ శనగల కూర, పాపడ్, బనానా. చక్కెర, నెయ్యి వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. అట్లాగే కోకోనట్ చట్నీతో కూడా తినవచ్చు. ఇది చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది, ఎవరైనా తినవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కల్కీస్ కిచెన్కి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.